ఈ కొత్త అద్దం మీ చర్మ సమస్యలను కూడా చూపిస్తుందట. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. వరద బీభత్సం సృష్టించిన విజయవాడ సింగ్ నగర్ వెళ్లారు వైఎస్ జగన్. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారాయన. సింగ్ నగర్ సహా పలు ప్రాంతాల్లో పరిస్థితిని పరిశీలిస్తున్నారు. వరద బాధితుల సమస్యలు తెలుసుకుంటున్నారు వైఎస్ జగన్. వరద బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇస్తున్నారు. సింగ్ నగర్ చేరుకున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వరద బీభత్సం సృష్టించింది విజయవాడ సింగ్ నగర్ ప్రాంతమంతా కూడా. ఇప్పటికీ పలు ప్రాంతాలన్నీ కూడా వరద నీటిలోనే చిక్కుకున్న పరిస్థితి. ప్రజలంతా కూడా బిక్కుబిక్కుమని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడుపుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కానీ బోట్లలో వచ్చేవారు కానీ ఎవరూ తమ ఇంటిలో చిక్కుకుపోయిన వాళ్ళెవరిని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేయట్లేదని ప్రధానంగా అక్కడి వాసులంతా కూడా ఆరోపిస్తున్నారు. ఆహారం తిండి లేదు, కనీసం తాగడానికి నీళ్లు కూడా లేవంటూ కూడా ఇప్పటిదాకా తమ ఆవేదనను సాక్షి టీవీ ముందు పంచుకున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. సింగ్ నగర్ వెళ్లారు వైఎస్ జగన్. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. సింగ్ నగర్ సహా పలు ప్రాంతాల్లో పరిస్థితిని పరిశీలిస్తారాయన. వరద బాధితుల సమస్యలు తెలుసుకుంటున్నారు వైఎస్ జగన్. వరద బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇస్తున్నారు. కృష్ణలంక రిటైనింగ్ వాల్ నిర్మించడంతో అక్కడి ప్రాంతవాసులు కొంతవరకు ఇబ్బంది లేకుండా ఉన్నారనే అభిప్రాయం కూడా బెజవాడ నగరవాసుల్లో ప్రధానంగా కనిపిస్తోంది. బుడమేరు పొంగడం, చాలా ప్రాంతాల్లో కాల్వలకి గండి పడడంతో పెద్ద ఎత్తున నీరంతా వచ్చి విజయవాడ ప్రాంతం మొత్తాన్ని కూడా ముంచెత్తిన పరిస్థితి. ఇప్పటికీ అటు సింగ్ నగర్, వాంబే కాలనీ, నందమూరి నగర్ ఇలాంటి అన్ని ప్రాంతాల్లో కూడా ప్రజలు ఇంటి పైకప్పులపైన కూడా వేచి ఉన్న పరిస్థితి. ప్రధానంగా కనీసం ముసలివాళ్లు పిల్లలనైనా అక్కడి నుంచి బయటకు తీసుకురండి అని చాలా మంది మీడియాని కూడా వేడుకుంటున్న పరిస్థితులు కూడా ఇప్పటి వరకు మనం చూసాం. మా కరెస్పాండెంట్ సతీష్ సిద్ధంగా ఉన్నారు, పూర్తి డీటెయిల్స్ అందిస్తారు. సతీష్ చెప్పండి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సింగ్ నగర్ చేరుకున్నారు. సింగ్ నగర్ బ్రిడ్జ్ దగ్గర నుండే పోలీసులు ఆ వాహనాన్ని అనుమతించలేదు. అప్పటికే ఆ ప్రాంతంలో ట్రాఫిక్ ఎక్కువ ఉంది కాబట్టి పోలీసులు వాహనాన్ని అనుమతించిన నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా సింగ్ నగర్ బ్రిడ్జ్ పైన దిగి నడిచి వెళ్ళినటువంటి పరిస్థితి. ఎవరైతే సింగ్ నగర్ బ్రిడ్జ్ కి అవతల ఉన్నటువంటి వరద బాధితులు ఎవరైతే ఉన్నారో 3 రోజుల నుండి ఆ వరద వల్ల ఇబ్బందులు పడుతున్నటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో ఆ బాధితుల్ని పరామర్శించడానికి, ఆ బాధితులను కలవడానికి, ఆ బాధితులకు అంత సహాయ చర్యలను పరిశీలించడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా నడుచుకుంటూ వెళ్ళారు. దాదాపుగా 2 కిలోమీటర్ల వరకు కూడా నడుచుకుంటూ వెళ్లాల్సినటువంటి ఆ పరిస్థితి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఇక్కడ ఈ ప్రాంతంలో 3 రోజుల నుండి చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ఆ ప్రజల కష్టాలు తెలుసుకోవాలి. ఎందుకంటే అనూహ్యంగా వచ్చినటువంటి ప్రభుత్వ ముందస్తు చర్యలు లేకపోవడం వల్ల వచ్చినటువంటి వరదిది, ప్రభుత్వ ఆ వైఫల్యం వల్ల వస్తున్నటువంటి ముంపు. ఈ నేపథ్యంలో ప్రజలు కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ఆ ఊర్లకు ఎక్కడైతే మొత్తం కాలనీలు కూడా 16 డివిజన్లో ఉన్నటువంటి ఆ కాలనీలన్నీ కూడా ముంపుకు గురైన పరిస్థితి. సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాహనం అక్కడికి వెళ్లేందుకు ట్రాఫిక్ ఇబ్బంది నేపథ్యంలో స్వయంగా ఆ కాలినడకనే ఆ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ ప్రజలకు బాధ్యతగా నిలిచేందుకు ఏదైతే యువతల నుండి అవతలకి ఆ బ్రిడ్జ్ వైపు ముందుకు సాగుతున్నారో అక్కడ ఉన్నటువంటి అప్పటికే ఆ వివిధ మార్గాల ద్వారా ఆ వరద ముంపులో నుండి వస్తున్నటువంటి ఎవరైతే ఆ బాధితులు ఉన్నారో, వరద బారిన పడినటువంటి వాళ్ళు ఇల్లు కూడా వదిలేసి వస్తున్నటువంటి బాధితులు ఉన్నారో ఆ బాధితులతో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి దారిలో కలిసి మాట్లాడుతూ ఎలా ఇబ్బందులు పడ్డారు, ఎటువంటి ఇబ్బందులు పడ్డారు, ఈ 3 రోజుల పాటు ఏ విధంగా ఇప్పుడు బయటపడ్డారు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఎలాగుంది వీటన్నిటిని కూడా ఆరా తీస్తా ఉన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి పెద్ద ఎత్తున ఈ ప్రాంత ప్రజలు ఎవరైతే అవతలు ఉన్నటువంటి తమ బంధువుల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు కానీ అదేవిధంగా మరొక వైపు ఇటువైపు నుండి వెళ్లి వాళ్ళని తీసుకురావడానికి వెళ్ళినటువంటి వీళ్ళంతా కూడా ఆ పెద్ద ఎత్తున అక్కడ చేరారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు. సో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఆ 3 రోజుల నుండి ఇబ్బంది పడుతున్నటువంటి అజిత్ సింగ్ నగర్ కానీ, నందమూరి నగర్, ఆంధ్రప్రభ కాలనీ, ఆ ఎల్బిఎస్ నగర్, అదే వాంబే కాలనీ, అయోధ్య నగర్, మధురా నగర్, రామకృష్ణాపురం,
ఇవన్నీ కూడా మూలిపోయిన పరిస్థితి. అదేవిధంగా న్యూ రాజరాజేశ్వరపేట, ఓల్డ్ రాజరాజేశ్వరపేట, పైపుల్ రోడ్డు, చంద్రిక, పాయికాపురం, శాంతినగరం, ప్రశాంతి నగర్, జక్కంపూడి ఈ ప్రాంతాలన్నీ కూడా ముప్పు గురించి మనం చూడొచ్చు. విజువల్స్ లో అటు నుండి వచ్చినటువంటి ఒక వృద్ధురాలు ఏవైతే 3 రోజుల నుండి అనేక ఇబ్బందులు Vamos